వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా నార్సింగి ప్రాంతంలో ఘర్షణాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ నార్సింగి మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ తన అనుచరులతో కలిసి గిరిగిరిగడ్డలోని 160 గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలు వచ్చాయి. సుమారు 40 మందితో అక్కడ హంగామా సృష్టించిన వెంకటేష్ యాదవ్ ఫ్లాట్ ఓనర్ లచ్చమ్మపై దాడికి దిగడంతో పాటు అసభ్యకరంగా దూషించినట్టు ఆమె ఆరోపించింది. ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. లచ్చమ్మ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. రాజేంద్ర నగర్ కిస్మత్పూర్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమై కలకలం రేపింది. 20 నుండి 30 ఏళ్ల మధ్య వయసు గల ఈ మహిళపై అత్యాచారం చేసి ఆమెపై హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహంపై బట్టలు లేకపోవడంతో రేప్ అండ్ మర్డర్ కోణంలో విచారణ కొనసాగుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు క్లూస్ టీం సహకారంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సమీప ప్రాంతంలోని సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. చంపి ఇక్కడ అవాండాన్ని తీసినట్టుగా సీన్ బట్టి చూస్తే వేరే దగ్గర చంపించి ఇక్కడ పడేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ తన లేడీ మీద ఎటువంటి ఇంజరీస్ లేవు, బాడీ క్లోత్స్ కూడా లేవు. బాడీని బట్టి చూస్తే 3 days బ్యాక్ తనని చంపి ఇక్కడ పడేసినట్టుగా కనిపిస్తుంది. అంటే మన సీసీ కెమెరాలు మన ఫుటేజ్ దగ్గరలో సీసీ కెమెరాస్ ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేస్తున్నాం. అండ్ ముందు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి, అది కూడా వెరిఫై చేస్తున్నాం. మన మహిళకి మన అత్యాచారం అయినట్టు మనం అట్లా అనిపిస్తుంది. కొంచెం దాని క్లోత్స్ లేవు కాబట్టి దాన్ని బట్టి చూస్తే కొంచెం అనుమానంగా ఉంది. 25 to 30 years మధ్యలో ఉంటుంది. మన మిస్సింగ్ కేసెస్ అట్లా అది వెరిఫై చేస్తాం. మన స్టేషన్ లో మిస్సింగ్ కేసెస్ అన్ని వెరిఫై చేస్తున్నాం. అదేవిధంగా మా చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేసినాము, అక్కడ కూడా మిస్సింగ్ కేసెస్ ఏమున్నాయి అనేదాన్ని కూడా వెరిఫై చేస్తాం. అంటే మన లోకల్ తీరు అనిపిస్తుందా, అవుట్ ఆఫ్ స్టేషన్ అనిపిస్తుందా? అట్లా పర్టికులర్ గా అని చెప్పలేము. కొంచెం ఫేస్ కూడా కొంచెం డీకంపోజ్ గా ఉంది కాబట్టి వెరిఫై చేయాల్సి ఉంది. ఎన్ని రోజులు కావచ్చు సార్? ఒక 3 days అయి ఉంటుంది చనిపోయి. మన క్లోజ్ టీమ్ అండ్ డాగ్ స్పాట్ వస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్ కూడా వచ్చినారు. ఫింగర్ ప్రింట్స్ తీసుకుని త్వరలో ఎవరు దీనికి కారణం అని ట్రై చేస్తాం. ఏమైనా ఐడెంటిఫై అయిందా సార్? ఇక్కడ పక్కన లేడీ కూడా ఇంతవరకు ఐడెంటిఫై కాలేదు. అది కూడా మన తాగుడు. విజయనగరం జిల్లా వంగర మండలం కోతుల గుమ్మడ సమీపంలోని కొత్తూరు గ్రామంలో పాస్టర్ యేసుపాదం మాధురి దంపతులు ఆధ్వర్యంలో వంగర మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ప్రార్థన సహవాసం ఘనంగా జరిగింది. ఈ సభలో అనకాపల్లి జిల్లా కేడీపేట నుంచి పాస్టర్ ఆనందబాల్ దంపతులు,
భీమడోలు నుంచి పాస్టర్ ఇస్సాకు, కడప నుంచి పాస్టర్ బెంజమిన్ హాజరయ్యారు. పాటలు, ఆరాధనలు, వాక్య సేవలతో ఆశీర్వాదకరంగా సాగిన ఈ కార్యక్రమంలో వంగర మండల ఫెలోషిప్ అధ్యక్షుడు అప్పలనాయుడు, కార్యదర్శి ప్రభు కుమార్, పాస్టర్ యేసురత్నం విశ్వాసులు పాల్గొన్నారు. సంఘానికి అందరికీ వందనాలు. విశ్వాసులుగా ఉన్నటువంటి అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ విధంగా రాగడానికి మొదట దేవుడు కారణమైతే, ఇక రెండవదిగా మమ్మల్ని ఎక్కువగా బలవంతం చేసినటువంటి దైవజనుడు లేక మా యొక్క సహోదరుడు బెంజమిన్ గారు, వారిని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత అయ్యగారు ఇస్సాకు గారు, వయసులో ఎంతో అనుభవం ఉన్నటువంటి వారు. దేవుని విషయంలో దేవుని విషయంలో చాలా చిన్న. నేను 2013లో పుట్టాను. ఎప్పుడు పుట్టాను? 2000. పుట్టు క్రైస్తవులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? పురాతన క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా? పుట్టు క్రైస్తవులు ఉంటారు కొద్దిమంది. ఆర్థోడాక్స్ అంటారు ఇంగ్లీష్లో వారు. ఎవరైనా ఉన్నారా? అటు లూథరన్ డినామినేషన్ కానీ, బాప్టిస్టు డినామినేషన్ కానీ, సిఎస్ఐ కానీ ఇలాంటివి ఉంటాయి కదా. దాంట్లో ఉన్నటువంటి వారు చాలామంది ఉంటారు. అయితే దాంట్లో నేను ఒక వ్యక్తిని, లూథరన్ సంఘానికి చెందినటువంటి వ్యక్తిని. అమ్మగారి కిందక సాక్ష్యం చెప్పుకున్నారు అయ్య గారు. ఒక 2 మాటలు నా సాక్ష్యం కూడా చెప్తాను. పాలకొండ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ విక్రాంత్ దౌర్జన్యం చోటు చేసుకుంది. పంచాయతీరాజ్ చట్టం 149 ప్రకారం ఆహ్వానితునిగా అర్హత లేని ఆయనను అధికారులు, పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా కార్యకర్తలతో కలిసి బూతు పురాణం చేస్తూ హంగామా సృష్టించారు. చట్టం, నియమ నిబంధనలపై అవగాహన లేకుండా అధికారులపై, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ విక్రాంత్ ప్రవర్తనతో సమావేశం ఉద్రిక్తతకు గురైంది. మీకు వచ్చింది కదా, మరి ఏంటి అర్థం ఏంటి? ఆన్ పార్ విత్ ఎమ్మెల్యే కదా, ఆన్ పార్ విత్ ఎమ్మెల్యే ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ. అలాంటి ఆయన పంపించారు కదా, ఏం లేదు. అలాగే ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఓటు హక్కలేదు. ఎమ్మెల్యే కూడా పాల్గొకూడదు. లేదు, ఎమ్మెల్యేకి లేదు. అది ఎమ్మెల్యే ఓటు ఆయన పాల్గొకూడదు. నుంచి వచ్చింది ఇది. చెప్పండి, మేము తయారు చేస్తామా? ఇదే గవర్నమెంట్ శ్రీకాకుళం జిల్లా ఆముదలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓజోన్ పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు. ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు మరియు జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు పైల రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఓజోన్ పొర నాశనం అవుతున్న విధానం, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని విద్యార్థులకు వివరించారు. రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ మాట్లాడుతూ, మాట్రియల్ అగ్రిమెంట్ ప్రకారం సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నట్టు చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో అవగాహన పెంపు అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, జీవీపీ నాయకులు పాల్గొన్నారు. వర్షం పడినప్పుడు గొడుగు వేసుకుంటే మనల్ని ఎలాగైతే కాపాడుతుందో, సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ నుండి గొడుగులాగా భూమిని కాపాడేటటువంటి ఒక పొరని ఓజోన్ పొర అంటారు. 3 ఆక్సిజన్ ఆటమ్స్ మాలిక్యూల్ గా ఏర్పడితే దాన్ని ఓజోన్ అంటారు. 2 అయితే మనం రోజు పీల్చుతున్న గాలిలో ఉన్న ఆక్సిజన్, 3 అయితే ఓజోన్, O3, దాన్ని ఓజోన్ అంటారు. అది మన భూమి మీద మనం వాడుతున్న కాలుష్య పదార్థాల వల్ల రోజు రోజుకి దాని మందం క్షీణించిపోతుంది, తగ్గిపోతుంది. అందువల్ల అల్ట్రావైలెట్ రేస్ తాలూకా తీవ్రత పెరిగిపోతుంది భూమి మీద. మానవానికి అందరికీ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఆ ఓజోన్ ని మనం ఎంత పరిరక్షించుకుంటే అంత సేఫ్టీగా ఉండగలం. అందుకని కాలుష్యాన్ని మనము
తగ్గించుకోవాలి. అయితే ఈ మధ్య మనం చేపట్టే శ్రీకాకుళం జేసీఐ మెయిన్ ఆధ్వర్యంలో జేసీఐ వీక్ వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యక్షులు కూనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ యువతను విద్యార్థులను భవిష్యత్తు ఉత్తమ నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు. జేసీఐ వ్యవస్థాపకులు డాక్టర్ జామి భీమ్ శంకర్ సహకారంతో సంస్థ 40 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఆనందకరమని తెలిపారు. ఈ సందర్భంగా కార్యదర్శి తమ్మినేని ఉషారానికి ప్రశంసా పత్రం అందజేశారు. జేసీఐ ఇండియా జోన్ 4 మెంటర్ కేవీ రావు ఇతర నాయకులు జేసీఐ యువతకు వృక్తత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నదని పేర్కొన్నారు. సభ్యులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంతోష్ అయితే వెంకటేష్ మీకు నేర్చుకో కేవీరావు గారు చూసి చిరునవ్వు నేర్చుకో. చిరునవ్వు అయితే మీరు తెలియదుగా పార్టీ ప్రోగ్రామ్స్ పార్టీ యాక్టివిటీస్ ని రావడం చేయాలనుకోకండి. మీరు రావడం చేయాలనుకునే ఇంట్లో రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అమ్మా 40 చీరలు 40 ప్రోగ్రామ్స్ 40 నగలు కొనుక్కోవాలనుకున్నా 40 నగలు కొనుక్కోవాలనుకున్నా అవన్నీ కూడా చేసేసారు ఖర్చు. ఎందుకంటే అలాంటి ఆపర్చునిటీ కానీ వాళ్ళు ఒప్పుకోదు. లేదు సార్ మీరు పెద్దలు ఎక్కడ ఏం చేయాలంటే డబ్బులు ఇచ్చేసారంటే ఓకే మీకు అవ్వదు ఏం ఇవ్వాలి. మరి భీమశంకర్ గారు చెప్పినట్టు 50 ఇయర్స్ సెలబ్రేషన్ లో నేను కూడా పిలిస్తే వస్తానని మాటిస్తున్నాను. విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా సాలూరు ఏఎంసీ చైర్మన్ ముకే సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు యూరియా ఎరువులు సకాలంలో అందలేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరఫరాలో విఫలమైందని పేర్కొంటూ ఏవో గోకుల కృష్ణను నిలదీశారు. సమావేశంలో వైస్ ఎంపీపీలు సారికా ఈశ్వరరావు, పొట్టంగి దుర్గా, వైసీపీ మండల అధ్యక్షుడు రాయపల్లి రామారావు, ఎంపీడీఓ భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు. అవును సార్, అంటే ఒక మాట BACS ద్వారా 140 టన్నుల యూరియా ఈ మండలంలో వచ్చిందని చెప్పి సార్ చెప్తున్నారు. అది ఏ చక్కగా జరిగింది. ఇక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. అన్ని శాఖల వారీగా సమీక్ష చేయడం జరిగింది. అన్ని శాఖల్లో కూడా పురోగతి కనిపిస్తుంది. చాలా సంతోషం. ఈరోజు ఏదైతే ప్రజలు ఏవైతే సమస్యలు తెస్తారో ఆ సమస్యల పైన, అలాగే ప్రజాప్రతినిధులు ఏ సమస్యలు అయితే సమావేశంలో లేవనెత్తారో ఆ సమస్యల పైన అధికారుల యొక్క స్పందన మెరుగుపరుచుకోవాలని చెప్పడం జరిగింది. వీలైతే అన్ని శాఖల సమన్వయం చేసుకుంటూ పనిచేసుకుంటున్నారు. ఇక్కడ ఎంపీపీ గారు మరియు వైస్ ఎంపీపీ గారు, ఎంపీడీసీ గారు, అలాగే ఎంపీడీఓ గారు, అధికారులు, BACS చైర్మన్లు, ఎంపీడీ సర్పంచ్లు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ యొక్క ప్రజా సమస్యలు పరిష్కార వేదికే ఈ మండల పరిషత్ సమావేశం. అలాగే అధికారులు కూడా వారి యొక్క స్పందన బాగుంది. ఇంకా ఈ యొక్క సంక్షేమ పథకాలని, అలాగే ప్రభుత్వ యొక్క పథకాలని ప్రజల్లో విరివిగా తీసుకెళ్లి అధికారుల్ని ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి సూచించడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన గౌరవ పార్లమెంట్
చిత్తూరు జిల్లా పుంగనూరు భాష్యం ప్రైవేటు స్కూల్లో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. 6వ తరగతి విద్యార్థిని సాత్విక నాగశ్రీను ఉపాధ్యాయుడు సలీం బాషా తలపై బ్యాగుతో కొట్టి గాయపరిచాడు. బాధితురాలి ఎముకలకు గాయాలైనా ఉన్నాయి. బాలిక తల్లి ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ సరైన స్పందన లభించలేదు. ఘటనపై కేసు నమోదు చేసి సిఐ సుబ్బారాయుడు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మదనపల్లె ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాపట్ల జిల్లా పశు వైద్యశాలలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయింపు ఈ నెల 15 నుంచి వచ్చే నెల వరకు జరుగుతుంది. పశు వైద్యశాల ఏడి శ్రీనివాసరావు ప్రకారం బాపట్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సిబ్బంది ఇంటింటికి వెళ్లి పశువులకు టీకాలు వేస్తారు. రైతులు ఎడలకి పశువులకు తీసుకువెళ్లిన టీకాలు అందించబడతాయి. మోసాలు అపోహలు మానుకుని పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయాలని సూచించారు. అట్లయితే డైనోర్ ఇచ్చి ప్రిసిషన్ ప్యాడ్ ఇటీ రవి ప్రిసిషన్ ప్యాడ్ కూడా ఇటీ అవసరం లేరా బయటకు లాగా పట్టుకోమ్మా చేయించుకోకపోతేనే ఇబ్బంది. ఈ వ్యాధి ఏదైతే వస్తుందో ఆ పశువుకి సంబంధించి నోట్లో పుండ్లు ఏర్పడటం, అదేవిధంగా విపరీతమైనటువంటి జ్వరం రావడం, అదేవిధంగా నోటెంబడి సొగ కారటం, కాళ్ళకి పుండ్లు ఏర్పడటం, ఈ విధంగా అదేవిధంగా పాడి గేదె కనుక అయినట్టయితే మరి పాలు కూడా పూర్తిగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉచితంగా 3 నెలలు దాటినటువంటి ప్రతి గేదెకి ప్రతి దూడకి కూడా మనం ఈ టీకాని వేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నిర్భయంగా రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరన్నా ఎక్కడన్నా సరే మా సిబ్బంది రాకపోయినా లేకపోతే ఏదన్నా అనుమానాలు ఉన్నా కానీ సమీపంలో ఉన్నటువంటి పశు వైద్య శాలని సంప్రదించండి. అక్కడ డాక్టర్ గారిని కలవచ్చు. అదేవిధంగా ఏదైనా కావాలనుకుంటే కూడా ప్రాంతీయ పశు వైద్య శాల బాపట్ల మమ్మల్ని కూడా కనుక సంప్రదించినట్టయితే మీకు మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా వేగవంతంగా ఇంకా నాణ్యతతో మీకు అందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా బాపట్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గంటా అంజిబాబు ప్రకారం దేశంలో రాష్ట్రంలో ప్రజలచే ఎన్నుకోవకుండా దొంగ ఓట్ల ద్వారా ఎన్డీఏ కూటమి గెలిచిందని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కుట్రలతో గెలుపు సాధించారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర నాయకురాలు షర్మిల నేతృత్వంలో ప్రతి నియోజకవర్గంలో ఓట్లు ఎలా చోరీ అయ్యాయో ప్రజలకు వివరించడానికి కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. యువత మేలుకో, రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందామని నినాదాలతో ముందుకు వెళ్తామని చెప్పారు. వెళ్ళిందాన్ని వెళ్ళిపోయాడు, చెప్పలేదన్న. వచ్చిన తర్వాత వరదలు పంజాబ్ లో వరదలు ప్రాంతాన్ని పర్యటిస్తుంటే పోలీసుల ద్వారా ఆర్పిఎఫ్ ద్వారా ఆయన అడ్డగిస్తున్నారు. ఊర్లో ఉంటేనో లేడు అంటున్నారు. ఉండి ప్రజల దగ్గరికి వెళ్తుంటేమో రానియకుండా పోలీసు ప్రొటెక్షన్ తో ప్రసవం నడకనీయకుండా ఆయన నిర్బంధం చేసి అతని కుటుంబాన్ని స్వతంత్రానికి కాంగ్రెస్ పార్టీకి స్వతంత్ర సమరయోధులకి కొన్ని మోదాలు ఉన్నాయి. అవన్నీ మర్చిపోయే విధంగా ప్రజలు చేస్తూ మోడీ గారు దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు బీజేపీ ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్న అధికారాల ప్రభుత్వాల సీఎంలకు కానీ రాష్ట్ర సీఎంలకు కానీ ఎవరికి చరిత్ర లేదు. స్వతంత్ర సమరయోధంలో డబ్బులు ఖర్చు పెట్టినా
త్యాగాలు చేసినా, ప్రాణాలు కోల్పోయినా దాని చరిత్ర అంతా వాళ్ళ నాయకులు కానీ వారసులు కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ దేశానికి శ్రీరామ రక్షగా ఉండేది. దాన్ని గుర్తెరిగి ఒకసారి ప్రజలందరూ మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇక్కడికి బాపట్ల పార్లమెంట్ లో జనరల్ సెక్రటరీగా ఈ నెల 21న న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్, మిస్టర్ ఆంధ్ర ఫిజిక్ మోడలింగ్ పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ పోటీల విజేతలకు అందించే ట్రోఫీని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ట్రోఫీలతో పాటు విజేతలకు 3 మోటార్ బైక్స్, టీవీలు కూడా ఇవ్వబడతాయని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుండి బాడీ బిల్డర్స్ ఈ పోటీలలో పాల్గొననున్నారు. అంబేద్కర్ భవనంలో జరుగుతాయి. సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతాయి. న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో విజేతలకు 3 మోటార్ బైక్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పబ్లిక్ కూడా ఎస్టిఫిక్ తీసి పబ్లిక్ కూడా ఒక మోటార్ సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున చేసి కార్యక్రమానికి బాడీ బిల్డర్స్ అందరూ రాష్ట్రం, దేశంలో ఉన్న బాడీ బిల్డర్స్ అందరూ పాల్గొని ఏదైతే ఆడియన్స్ ఉంటారో ఆడియన్స్ నుంచి కూడా ఒక లక్కీ డిప్ డ్రా తీసి అక్కడ కూడా వాళ్ళకు కూడా ఒక మోటార్ సైకిల్, మొత్తం 3 సైకిల్ మోటార్ బైకులు ఈ పోటీలు విజేతలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి ఇంకొక విశేషం ఏంటంటే బెస్ట్ పోజింగ్ ఇచ్చినటువంటి బాడీ బిల్డర్కి 32 ఇంచెస్ 25,000 రూపాయల టీవీని మరి విలువైనటువంటి 4 బహుమతులు టోర్నమెంట్లు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మరి ట్రోఫీలు కూడా విజేతలుగా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ట్రోఫీని ఇవాళ భీమవరం ప్రీతమ శాసనసభ్యులు గౌరవనీయులు పులపర్తి రామాంజనేయులు అంజబాబు గారి చేతుల ఈ ట్రోఫీ అనేది ఇక్కడ ఇవాళ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. మరి అందరూ కూడా ఈ రాష్ట్రం నలుమూల నుంచి కూడా అనేక జిల్లాల నుంచి ఈ బాడీ బిల్డింగ్ క్రీడాకారులు రావడం జరుగుతుంది. మరి పోటీల్లో పాల్గొని తమ సత్తాను చూపించుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించినటువంటి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. హనుమకొండలోని కాదా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ ఆఫీస్ వద్ద 1 నేషన్ 1 ఎలక్షన్ అవగాహన కార్యక్రమానికి అనుమతి ఇవ్వబడినప్పటికీ చివరి నిమిషంలో అధికారులు అనుమతించి రద్దు చేశారు. నిర్వాహకులు కాళోజీ కళాక్షేత్రంలో సభ ఏర్పాటు చేసి ఉండగా ఆకస్మిక నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకంగా విమర్శించారు. చివరికి కార్యక్రమాన్ని సిఎస్ఆర్ గార్డెన్స్ వద్దకి మార్చారు. కానీ అవేర్నెస్ చేయడానికి పబ్లిక్ అవేర్నెస్ కోసం వివిధ వర్గాల్లో రాజకీయ ఫోరం ఫర్ ఐటీఎం ఒక సంస్థ ద్వారా పెట్టినాము. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. హైదరాబాద్ లో డాక్టర్స్ కి, అడ్వకేట్స్ కి, ఐటీ ప్రొఫెషనల్స్ కి, వివిధ వర్గాల ప్రొఫెషనల్స్ కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా స్టూడెంట్స్ కి, విద్యార్థులకు కూడా ఈ అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో వరంగల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేద్దాం అనుకున్నాము. అదేవిధంగా ఒక వారం ముందే వచ్చి మేము అప్లికేషన్ పెట్టాము. కాళోజీ కళాక్షేత్రంలో మేము డీడీలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ రిసిప్ట్ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి ఫోన్ చేసి మేము అప్లికేషన్ రిజెక్ట్ చేస్తున్నాము, ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి వీలు లేదు అన్నారు. మా వెంట ఏ పార్టీ లేదు, కేవలం మాకు సపోర్ట్ కోసం అనేసి మేము ఇన్వైట్ అన్ని పార్టీలు చేస్తాము. బీజేపీ వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఒక పార్టీ పరమైన కార్యక్రమం కాదని మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ రోజు వైస్ చైర్మన్ గారు రాజకీయ ఒత్తిళ్లకు గురై తను రిజెక్ట్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా మొన్ననే కర్ణాటకలో కూడా విద్యార్థుల కోసం, యువకుల కోసం చేశాము ఈ కార్యక్రమాన్ని. అక్కడ కూడా ఏ సమస్య రాలేదు. కేవలం వరంగల్లోనే మాకు ఈ రోజు కూడా వాళ్ళు మాది ఏదైతే కాళోజీ కళాక్షేత్రంలో ఈ రోజు కార్యక్రమం ఉండేది సెమినార్, ఇది విద్యార్థులకు అది రిజెక్ట్ చేయడం చేసింది పర్మిషన్. ఇంకా వేరే ఏదైనా ఆల్టర్నేటివ్ వేరే ప్రత్యేకమైన లొకేషన్ కూడా చేస్తాము. 2:30కి ఉంది ప్రోగ్రామ్. ఇంకా 2 గంటలు ఉంది. మేము మమ్మల్ని ఈ విధంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోన్ చేస్తారు కూడా. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉత్తుత్తి మెడికల్ కాలేజ్ అనుమతులు లేని కాలేజ్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. నర్సీపట్నం అభివృద్ధి అయ్యన్న పాత్రుడే సాధ్యమని, వైసీపీ నాయకులు కాలేజ్ను జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని అబద్ధమని పేర్కొన్నారు. అనకాపల్లిలో
2021 మే 31న శంకుస్థాపన జరిగింది. నర్సీపట్నంలో మరోసారి శంకుస్థాపన, 20 లక్షల రూపాయల ఖర్చు, 28 కోట్ల పనులు ప్రభుత్వం విడుదల చేసిన 14 కోట్ల బిల్లులు వంటి విషయాలను మీడియా సమావేశంలో వివరించారు. జనాలకు కూడా నేను క్లియర్గా చెప్పదలుచుకునేది కన్ఫ్యూజన్ జరుగుతుంది. ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే ఫస్ట్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అనకాపల్లి టౌన్కి మెడికల్ కాలేజ్ వచ్చిందని చెప్పి అక్కడ ప్రకటించడం జరిగింది. అనకాపల్లి టౌన్కి అని చెప్పారు. అంటే అనకాపల్లి అని వీళ్ళు అంటారు కానీ అనకాపల్లి టౌన్కి జరిగింది. దానికి క్లియర్ ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్ ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఇనాగ్రేషన్ అమర్ గారు, తర్వాత అవంతి శ్రీనివాస్ గారు, తర్వాత అనంతరం మొత్తం శెట్టి శ్రీనివాసరావు, జ్యోతి వెలిగి శ్రీనివాసరావు, విశాఖ జిల్లా అనకాపల్లి RARS లో 500 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా నిర్మాణాలన్నీ కూడా పూర్తయి రాష్ట్ర ప్రజలకన్నీ కూడా ఇవన్నీ ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ లో మీరు చూస్తే పైన డేట్ ఉంది క్లియర్ గా. వెనక్కెళ్ళు, అది వెనక్కెళ్ళా పెట్టు. డిసెంబర్ నాటికి 2023 డిసెంబర్. ఈ పైన మీరు చూస్తే నర్సీపట్నం మనం యాడ్ చేసాం. కానీ మీరు ఇక్కడ నేను క్లియర్ గా చెప్తుంది ఏంటంటే నర్సీపట్నం ప్రజానికానికి నవ్వు. రాజోలు నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మంగళవారం మల్కీపురం మండలం కేసనపల్లి, పడమటిపాలెం, తూర్పుపాలెం, శంకరగుప్తం, కరవాక సముద్ర తీర గ్రామాలలో మోడుబారిన కొబ్బరి తోటలను స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. వందలాది ఎకరాల్లో లక్షలాది చెట్లు చనిపోవడం తీవ్రంగా ఉంది అన్నారు. కేంద్ర విపత్తు నిర్వహణ సంస్థతో చర్చించి పరిష్కారం కోసం కృషి చేస్తానని, శాసన మండలిలో దీనిపై మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఐదు 500 ఎకరాల్లో 20 లక్షల కొబ్బరి చెట్లు పూర్తిగా సర్వనాశనం అయిపోవడం జరిగింది. ఈ సర్వనాశనం అయిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం సముద్రంలో నీటిని గ్రామంలోకి రావడం, తోటలను ఆక్రమించడం. ఈ విధమైన పరిస్థితి 96 తుఫాను వచ్చినప్పుడు కోనసీమ అంతా దెబ్బతింది. కానీ మళ్ళా నేచర్ని దానికదే బాగు చేసుకునే పరిస్థితుల్లో అవన్నీ బాగైనాయి తప్ప ఈ ప్రాంతం బాగవడానికి అవకాశం లేదు. దీనికి శాశ్వత పరిష్కారానికి అనుగుణకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు చాలా ఆందోళనకరంగా కొన్ని రాబోయేటువంటి రోజుల్లో మేమేమివ్వాలి, మేము ఆత్మహత్యలు చేసుకోవాలా, అలాంటి ఆలోచనలకి రైతాంగం రావడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని నివారించే ప్రయత్నాలు త్వరలో మేము కనుగొంటాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని విజయభారతి స్కూల్లో శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. 1 టౌన్ ఇన్స్పెక్టర్ రఫీ విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ క్రైమ్, మహిళలపై నేరాలు, శక్తి యాప్, పోక్సో చట్టం గురించి వివరిస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఐ రఫీతో హెచ్సి రామ్మూర్తి, విజయభారతి అధినేత సేతు, బండి ఆనంద్, రెడ్డి, శేఖర్ నాయుడు, ముని కుమార్, నాయక్, మణికంఠ, శశికళ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఇది మనం ప్రివెంట్ చేయలేమా అంటే తీసుకునేవాడు, ఇచ్చేవాడు చాలా కాన్ఫిడెన్స్ గా ఉంటున్నారు. గాంజా ఒకరికి అమ్మాలంటే వీడు ఎవరికి చెప్పడు అన్నప్పుడే వాళ్ళకి ఇస్తున్నారు. అర్థమవుతుందా నేను చెప్పేది? చైన్ లింకింగ్ గా జరుగుతూ ఉంటుంది. రీసెంట్ గా డిజిటలైజేషన్ ఒకటి జరిగింది. డిజిటలైజేషన్ అంటే నీకు
ఫియర్ అని చెప్పాం కదా ఇందాక, మీరు మీ అకౌంట్ లో 3 కోట్లు బినామీ అకౌంట్ లో పడ్డాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయాలా, మేము సిబిఐ పోలీసు వాళ్ళు మాట్లాడుతున్నాము, మా వాళ్ళంతా మీ చుట్టుపక్కల ఉన్నారు, మీరు ఫోన్ కట్ చేస్తే మేము మా వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని సంఖ్యలు వేసి తీసుకుని వెళ్తారు అన్నట్లు చెప్పారు. ఇక్కడే పేరు చెప్పకూడదని చెప్పడం లేదు. ఒక అడ్వకేట్ ఆయన, ఏజ్ అబౌట్ 65 years ఉంటాయి, వాళ్ళ పిల్లలు 3 కూడా అబ్రాయిడ్ ఉన్నారు. ఆయన నిజంగా పోలీసు వాళ్ళు అంటే ఫియర్, నిజంగా నాకుండా డబ్బులు పడ్డాయేమో అని చెప్పేసి ఫియర్తో అతను ఎవరు చెప్పకుండా వెళ్ళేసి వాళ్ళు చెప్పినట్టుగా బ్యాంక్ లో పోయి ఒక 2 చెక్కులు డిపాజిట్ చేశారు. దాదాపుగా 90 lakhs ఫ్రాడ్ అయింది. ఒక 4 weeks బ్యాక్ కూడా 40 lakhs ఒక వ్యక్తి పెట్టారు. కాబట్టి మీరు మీ పేరెంట్స్ చెప్తారు, డిజిటల్ ఉండదు, ఎవరేం చెప్పినా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఏ పోలీస్ వాళ్ళు మీ బ్యాంక్ డీటెయిల్స్ అడగరు. ఎప్పుడైనా ఏదైనా పోలీస్ వాళ్ళని చెప్తే మీ నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, లేదంటే 112 కాల్ చేయండి. గతంలో 100 ఉండేది నంబరు, ఇప్పుడు 112 వచ్చేసింది. ఇదే వాటి బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.